హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో ఇక్కడికే కదా మనం స్టాప్ చేసింది. ఈ వీడియోలో అయితే కంటిన్యూ చేస్తున్నానండి. అలాగే ఫస్ట్ అయితే ఉక్స్ పట్టి, కాజా పట్టి ఆది బ్లౌజ్లో ఏది ఎక్కడ సైడ్ ఉందో చూసుకొని నిదానంగా మార్క్ వేసుకొని స్టిచ్ చేసేసేయండి. ఉక్స్ పట్టి అంటే సింగల్ పట్టి 3 ఇంచెస్ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఏ పార్టుకి అయితే సింగల్ పట్టిగా స్టిచ్ చేయాలో ఆ పార్ట్ తీసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్చింగ్ చేసేసేయండి. రైట్ సైడ్ వైపు నుంచి స్టార్ట్ చేయాలి సింగల్ పట్టి అన్నది. ఆ తర్వాత టాప్ స్టిచ్ వేసేసి ఆ తర్వాత లోపలికి మడిచేసి ఇలా స్టిచ్ చేస్తే రెడీ అయిపోతుంది. వీడియోని బాగా గమనించండి. అలాగే డబల్ పట్టి అంటే సింగల్ పట్టి 3 ఫింగర్స్ ఉండాలి, డబల్ పట్టి 6 ఫింగర్స్ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మనం సింగల్ పట్టి రైట్ సైడ్ నుంచి స్టిచ్ చేసాం కదా, ఈ డబల్ పట్టి వచ్చేసి రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేసేయాలి. స్టిచ్ చేసి అలా సగానికి ఫోల్డ్ చేసి మళ్ళీ అలా స్టిచ్ చేసేసేయండి. లోపల స్టిచ్ కనిపించకుండా నీట్గా నిదానంగా స్టిచ్ చేసేసేయండి. స్టిచ్ చేసేటప్పుడు రఫ్ మాత్రం మర్చిపోకండి. మంచిగా రఫ్ చేసి స్టిచ్ చేసేయండి. ఈ వీడియో కొంచెం ఫాస్ట్గా ఉంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్లో కామెంట్ చేయండి, నేను స్లోగా వీడియోస్ పెడతాను. అంతే. ఎప్పటికప్పుడు ఆది బ్లౌజ్ని అలాగే ఫ్రంట్ పార్ట్స్ మనం స్టిచ్ చేస్తున్న బ్లౌజ్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఫ్రంట్ పార్ట్లోనే ఉండేది అంతా స్టిచ్చింగ్. తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ని జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసుకునేటప్పుడు అలా నేను చూపిస్తున్నట్టు ఆది బ్లౌజ్ని ఎలా చెక్ చేశానో అలా చెక్ చేసి మార్క్ వేసి స్టిచ్ చేసేసేయండి. సేమ్ అది కూడా అంతే. చూసారా, నేను ఆది బ్లౌజ్తో ఎలా చూస్తున్నానో అలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆది బ్లౌజ్తో అలా చూసుకుంటే పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారంగా వచ్చేస్తుంది మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ కూడా. ఆ తర్వాత మనం రౌండ్ చెక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ నుంచి హుక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు బ్యాక్ రౌండ్ అంతా అలా ఆది బ్లౌజ్తో చూసుకుంటే నాకు ఎక్స్ట్రా వచ్చింది. అలా ఎక్స్ట్రా రావాలి, ఎందుకంటే మెడపీస్ అతికించాలి కదా, ఎక్స్ట్రానే రావాలి కానీ తక్కువ రాకూడదు. ఆ తర్వాత మెడపీస్ని జాయింట్ చేసేద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టు ఒకదానికి ఒకటి అలా జాయింట్ చేసేసేయండి. వీడియో చాలా ఫాస్ట్గా ఉంది. అలాగే అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అంటే క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మిషన్ ఇంట్లోనే ఉండి నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఈజీగా ఉంటుంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఆ తర్వాత మెడపీస్ జాయింట్ చేసేసుకోవడమే. కాజా పట్టి సైడ్ నుంచి మీ చేతి వడకం ఎక్కడ సైడ్ ఉంటే అక్కడ సైడ్కి అలా వేసేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు మెడపీస్ని రాంగ్ సైడ్ అనేది పై వైపే ఉండాలి. మెడపీసు మన బ్లౌజ్ వచ్చేసి రైట్ సైడ్ మనం వేసుకోవాలి. అంటే మెడపీసు రైట్ సైడ్ ఆపోజిట్లో మన బ్లౌజ్ పీస్ ఉండాలి అన్నట్టు. వీడియోని బాగా గమనించండి. అలా జాయింట్ చేసేస్తే నీట్గా ఫినిషింగ్ వస్తుంది అన్నమాట. అలా జాయిన్ చేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి. మన స్టిచ్చింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా పైపింగ్ మాదిరిగా రావాలి. చూసారా, జూమ్ చేసి మళ్ళీ చూపిస్తున్నా. బిగినర్స్ ఉంటారు, వాళ్ళకి పైపింగ్ తొందరగా రాదు పైపింగ్ మాదిరిగా. అలా అణిగే కుట్టు వేసుకుంటే మనకు ఈజీగా తిరుగుతుంది అన్నట్టు నేను జూమ్ చేసి మళ్ళీ చూపిస్తున్నా. ఆ తర్వాత నేను చెప్పినట్టు అలా పైపింగ్ మాదిరిగా వేసేసుకోండి. లోపల ఉన్న ఖర్చు మొత్తం ఆ పైపింగ్ లోపలికే వెళ్ళాలి అన్నట్టు అలా నీట్గా స్టిచ్చింగ్ చేయండి. చివరన రఫ్ ఇవ్వడం మర్చిపోకండి. స్టార్టింగ్లో కూడా రఫ్ ఇవ్వడం మర్చిపోకండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. నీట్గా కట్ చేసేయండి. ఇలా మెడపీస్ కట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్లౌజ్ కూడా కట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, అందుకే నిదానంగా. ఆ తర్వాత
వీడియోలో చూపిస్తున్నట్టు మనం ఎంతైతే పైపింగ్ పెట్టుకున్నామో అంతా అలా రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ వేసేయడమే. నీట్గా సర్దుకుంటూ వేస్తే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది. అలాగే ఇది బిగినర్స్కి కొంచెం కష్టంగా ఉంటుంది. వేరే ఈజీ మెథడ్ కూడా ఉంటుంది మెడ పీస్ జాయిన్ చేయడము. టఫ్ అనిపించిన వాళ్ళు కామెంట్ చేయండి. నేను ఈజీ మెథడ్లో కూడా మెడ పీస్ జాయిన్ చేయడం మరో వీడియోలో చూపిస్తాను. చూసారా చాలా నీట్గా వచ్చేసింది. అంతే. తర్వాత హ్యాండ్స్ జాయింట్స్ పడతాయి కదా, జాయింట్స్ని మనం రైట్ సైడు రాంగ్ సైడు మంచిగా మార్కింగ్ వేసేసి రాంగ్ సైడ్ వైపే ఖర్చులు పోయేటట్టు జాయింట్స్ వేసేసుకోండి. అలాగే మనం ఎమ్మింగ్ కోసం 2 ఫింగర్స్ అంతా వదిలే మార్క్ వేసుకున్నాం కదా, ఆ క్లాత్ని మొత్తం ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు పెట్టేసేయండి. లూజ్ కుట్టు అంటే 5th నెంబరు అలా పెట్టేసేయండి. ఎమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు విప్పుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత జాయింట్స్ వేసేసేయండి. ఇలా రాంగ్ సైడు రైట్ సైడు ఇలా వేసేసి లోతు తీస్తున్నా అలా కొంచెం తీసేస్తే అంతే. లోతు తీసిన వైపు ఫ్రంట్ సైడ్ అని అలా మార్క్ వేసేసుకోండి. ఆ తర్వాత జాయింట్స్ వీడియోలో చూపిస్తున్నట్టు అలా జాయిన్ చేసేసుకోండి. మనకు రాంగ్ సైడు వైపు ఖర్చులు పోవాలి, ఎలాంటి కన్ఫ్యూజన్ కాకుండా స్లోగా మీరు స్టిచ్ చేసేటప్పుడు స్లోగా ఆలోచించి స్టిచ్ చేసేసేయండి. అంతే. హ్యాండ్ జాయిన్ చేసేస్తే హ్యాండ్స్ రెడీ అయినట్టే. అలా టాప్ స్టిచ్ కూడా వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. మీకు ఈ స్టిచ్చింగ్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చాలా దగ్గరికి జూమ్ చేసి నేను వీడియో తీశాను. ఇప్పుడు అయితే బ్లౌజ్కి జాయిన్ చేసేసుకోవడమే. ఇలా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే చూసుకొని కట్ చేసేయండి. అలాగే 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా 2 హ్యాండ్స్ అది కూడా చెక్ చేసేసుకోండి. అలాగే ఆది బ్లౌజ్ తీసుకొని హైట్ ఎక్కడి వరకు ఉంది, ఎంత ఖర్చు పెట్టుకోవాలి అన్నది కూడా మార్కింగ్ వేసేసేయండి. అలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ని పెట్టేసి మార్కింగ్ వేసేసేయండి. కరెక్ట్గా ఆ మార్కింగ్కి అలాగే మనం స్టిచ్ చేస్తున్న బ్లౌజు షోల్డర్స్ కూడా చూసేసేయండి. అక్కడ కూడా ఖర్చులు ఎంత ఉన్నాయి ఎంత లేదు, మనం ఖర్చు ఎంత పెట్టాలి అన్నది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నా. మనం చిన్న కట్స్ పెట్టుకున్నాం కదా, కట్స్ అన్నది షోల్డర్ వైపు కరెక్ట్గా షోల్డర్ వైపు ఉండాలి. మనం ఎఫ్ అని లోతు తీసాం కదా ఫ్రంట్ సైడ్ అని, ఆ ఫ్రంట్ సైడు ఫ్రంట్ పార్ట్కి పోవాలి. ఎఫ్ అని రాసిన సైడు మనం లోతు తీసేసిన సైడు ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి. మనం కట్స్ పెట్టుకున్నవి కరెక్ట్గా షోల్డర్ మీదకి రావాలి. అలా మనం ఎంతైతే ఖర్చు వదిలేసుకున్నామో అంతే ఖర్చుతోన నీట్గా సర్దుకుంటూ సాగదీయకుండా క్లాత్ని అలా వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసేసేయండి. అలా నీట్గా స్టిచ్ చేసేసేయండి. అలాగే డబల్ స్టిచ్ వేయాలి. హ్యాండ్ జాయింట్కి మాత్రం డబల్ స్టిచ్ ఉండాలి. ఎక్కడ సాగదీయకుండా నీట్గా ఆ హ్యాండ్స్ ఎడ్జెస్ అలాగే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేస్తున్నాం కదా, ఆ ఎడ్జెస్ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా ఉంటే
మనకు నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ ఎక్కువ తక్కువ ఖర్చులు తీసుకోకుండా ఈక్వల్గా స్లోగా స్టిచ్ చేసేసేయండి. ఫినిషింగ్ అన్నది నీట్గా వచ్చేస్తుంది. అంతే. మళ్ళీ డబల్ స్టిచ్ వేసేసుకుంటే బ్లౌజ్ అనేది బాగా ఉంటుంది. అంతే, చూసారా? అలాగే ఆది బ్లౌజ్ని పెట్టి హ్యాండ్ చూసేసేయండి కరెక్ట్గా ఉందో లేదో అని. మనకు ఎక్కువ ఉన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే. రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసేసాను. ఆ రెండు హ్యాండ్స్ని చూసేసేయండి ఈక్వల్గా ఉన్నాయో లేదో అని. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటే కస్టమర్స్ మాట వస్తుందన్నమాట కస్టమర్స్ దగ్గర. అందుకే మనం ఎప్పటికప్పుడే చెక్ చేసేస్తూ ఉండాలి. ఆ తర్వాత సైడ్ జాయింట్స్ అది బ్లౌజ్ తీసేసుకొని అలా బ్యాక్ పార్ట్ ఫస్ట్ ముందుగా బ్యాక్ పార్ట్ ఎక్కడికైతే ఉందో అక్కడికి మార్క్ వేసేసేయండి. అలాగే ఫ్రంట్ పార్ట్స్ కూడా అలాగే మార్క్ వేసేసేయండి. ఆ తర్వాత హ్యాండ్స్ కూడా అలాగే మార్క్ వేసేసేయండి. ఇలా కరెక్ట్గా ఈక్వల్గా కట్ చేసుకొని మార్క్ వేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఈ బ్లౌజ్ అంతా స్టిచ్ చేయడం ఒక ఎత్తు అయితే ఈ సైడ్ జాయింట్ వేయడం కూడా ఒక ఎత్తు. బ్లౌజ్ ఫిట్టింగ్ అంతా సైడ్ జాయింట్లోనే ఉంటుంది. ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి ఏ సైడు అనేది మీరు చూసుకొని స్లోగా ఇలా మార్క్ వేసేసేయండి. ఒకరికి రైట్ హ్యాండ్ ఎక్కువగా ఉంటుంది, ఒకరికి లెఫ్ట్ హ్యాండ్ తక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి ఈక్వల్గా ఉంటుంది. అలా ఉంటుందేమో అని చెప్తున్నాను. సింగిల్ పట్టి సైడు, డబల్ పట్టి సైడు అలా చూసుకొని మార్క్ వేసేసేయండి. అలా ఖర్చులు మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు ఖర్చులు మొత్తం అలా సర్దేసుకొని నీట్గా స్టిచ్ వేసేసేయండి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనం ముందే మార్కింగ్ వేసేసాం కదా, మార్కింగ్స్ కలిసేటట్టు స్టిచ్ వేసేసేయండి. స్ట్రైట్గా ఉండాలి. ఒకవేళ స్ట్రైట్గా రాదు అనుకున్న వాళ్ళు స్కేల్తో కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. స్టార్టింగ్లో స్ట్రైట్ వేయడానికి రాదు కదా, స్కేల్తో మార్కింగ్ వేసేసుకొని స్టిచ్ వేసేసేయండి. అంతే. ఇటు సైడ్ కూడా అంతే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ కూడా సేమ్ టు సేమ్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కొంచెం స్పీడ్గా పెట్టేశాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, స్లోగా పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ పెడతాను. అలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసేయండి. నీట్గా సర్దుకుంటూ మార్కింగ్స్ని కలిపేసేయాలి క్రాస్గా. అదే ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని స్ట్రైట్గా వచ్చేటట్టు వేసేసేయండి. రఫ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, స్టార్టింగ్లో కూడా ఎండింగ్లో కూడా. అంతే, చూసారా స్ట్రైట్గా వచ్చేసింది. అలాగే ఏమైనా ఎక్స్ట్రాస్ అలా ఉంటే అవి కూడా కట్ చేసేయండి.
ఇటు సైడ్ కూడా ఉన్నాయి, అవి కూడా కట్ చేసేయాలి అంతే. ఇప్పుడైతే నడుము ఆది బ్లౌజ్ని మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ని చెక్ చేస్తే నాకైతే ఈక్వల్గా వచ్చేసింది. చూసారా, ఈక్వల్గా వచ్చేసింది. ఒకవేళ ఈక్వల్గా రాకున్నా పర్లేదు, మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నాకైతే ఈక్వల్గా వచ్చేసింది. అలాగే పక్కన పక్కన ఒక 3 స్టిచ్చెస్ వేసుకుంటే అంతే, బ్లౌజ్ ఈజ్ రెడీ. అంతే. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అంతే అండి. ఇలా ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసేయండి. నీట్గా ఒక పాదం అంతా గ్యాప్ ఇచ్చేసి స్టిచ్చెస్ వేసేసుకుంటే వాళ్ళకు ఒకవేళ ఫిట్ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లూజ్ కావాలన్నా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొత్తానికి వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ నీట్గా వచ్చింది కదా. మార్కింగ్స్ ఏమి కావు, అవి రఫ్ చేసే పోతాయి. నేను రఫ్ చేసి ఇచ్చేసాను వాళ్ళకి. ఇది అర్జెంట్ బ్లౌజ్ అంటే వెంటనే స్టిచ్ చేసి ఇచ్చాను. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.